ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా ఆడబిడ్డలం అందరము మనల్ని ఇంత బలోపేతంగా చేసినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే నేను ఈ పాట ఫస్ట్ టైం విన్నాను, ఈ ప్రేయర్ సాంగ్. ఆ ప్రేయర్ సాంగ్ వింటుంటేనే ప్రతి ఒక్కరూ ఎక్కడ కొంచెం కూడా వాళ్ళ ఆశల్లో నుంచి కిందకి రాకుండా మెట్టు మెట్టు పైకి ఎదిగే విధంగా ఉంది ఆ పాట మేము పాడినప్పుడు. ప్రతి మహిళ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కలలు అంటున్నారో ఆ రకంగా ప్రతి మహిళ ఇంటికి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా రాబోయే రోజుల్లో అవ్వబోతున్నారు అని చెప్పి ఆ పాటే మనకి నిరూపిస్తుందని చెప్పి నేను ఈరోజు అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే నేను రాజకీయాల్లో కొత్త వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు కూడా నాకు ఈ డ్వాక్రా గ్రూపులు, ఈ మహిళా గ్రూపుల గురించి నాకు నిజంగా కూడా ఉన్నట్టు చెప్తున్నాను, నాకు పరిచయం లేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టే. ఈ రోజు ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రోజు ఆ పాట ఒక భావం విన్న తర్వాత ఈ డ్వాక్రా గ్రూపులకి ఎంత గొప్ప గౌరవం ఉందో బాధ్యత ఉందో కూడా నాకు ఈరోజు అర్థమైంది. ఎందుకంటే అప్పట్లో డ్వాక్రా అనే బీజం ఈరోజు ఒక మహావృక్షమైంది. ఇందాక మేడం గారు చెప్పినప్పుడు అప్పుడు సీఎం గారు స్టార్ట్ చేసినప్పుడు రూపాయితో పొదుపు ఎలా చేసుకోవాలి అని చెప్పి మహిళలు, ఒక మహిళ అనుకుంటే సాధించకపోయేది ఏది లేదు. మనం ఏదైనా సాధించగలం. ఒక పక్క పని చేసుకోగలం, ఒక పక్క ఇల్లు చక్కబెట్టుకోగలం, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా సమానంగా మనం చేసుకోగలం. అందులో నుంచి ₹1 మిగిలించి రేపు మళ్ళీ మన బిడ్డలకో భర్తకో అవసరమైతే వాళ్ళకి అందిగలం. అలాంటి గొప్ప ఓర్పు ఘనత ఒక మహిళకే దక్కింది. కాబట్టి మనమందరం కూడా నిజంగా అనుకుంటే ఈ రాష్ట్రాన్నే మార్చగలం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మీరు ఇక్కడ ఉన్న మనకి 185 మంది వివోఏలు ఉన్నారు. వాళ్ళ కింద వీళ్ళకి సంబంధించి స్వయం సహాయక సంఘాలు 5,885 ఉంటే వాటిలో 59,000 మంది, సుమారు 60,000 మంది మహిళలు మీ అందరి ఆధ్వర్యంలో ఉన్నారు.